కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామంలో స్వయంభూగా స్వామి వెలసిన క్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రం. స్థల పురాణం ప్రకారం 1934 సంవత్సరంలో శ్రీ చెన్నంశెట్టి రామయ్య గారి భార్య సీతమ్మ గారు మహాభక్తురాలు. నాగుల చవితి పర్వదినం రోజున గ్రామంలో దక్షిణ భాగంలో ఉన్న పొలాల మధ్య ఉన్నటువంటి లింగారాయుడు చెరువు గట్టుపై జమ్మి చెట్టు దగ్గర పుట్టలో పాలు పోసి పుట్టమట్టి తీసుకొచ్చి పిల్లలకు పెడదామని చెప్పి పూజ మందిరం దగ్గర ఉంచారు. ఆ తర్వాత పనికి వెళ్ళి తిరిగి వచ్చి పిల్లల చెవులకు పెడదామని పుట్టమట్టిని చూడగా పాము చుట్టలాగా పడగలాగా రూపొందింది. ఆమె భయపడి ఆ పళ్ళెం అలాగే పట్టుకుని వెళ్ళి ఊరి సర్పంచ్ గారైనటువంటి శ్రీ గుడిపాటి సూర్యనారాయణ గారి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం వివరించారు. గుడిపాటి సూర్యనారాయణ గారు 30 సంవత్సరాలు ఏకఛత్రంగా గ్రామ సర్పంచ్గా కొనసాగి తన ఆస్తి సర్వస్వం గ్రామాభివృద్ధికి ధారపోసినటువంటి మహానీయుడు. వారు సీతమ్మ గారిని భయపడవద్దని, ఇది స్వామివారి అనుగ్రహం అని చెప్పి ఆ పళ్ళను తిరిగి పూజా మందిరంలోనే ఉంచమని చెప్పారు. ఆ రోజు రాత్రి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు సీతమ్మ గారి కలలో కనిపించి తనకు గుడి కట్టమని ఆదేశించారు. ఆ విధంగా భక్తుల యొక్క సహకారంతో ఆలయ నిర్మాణం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 90 సంవత్సరాలుగా భక్తుల ఆర్థిక సహకారంతో షష్ఠి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. లింగారాయుడి చెరువు, 100 సంవత్సరాల క్రితం జమ్మి చెట్టు, అదే చెట్టు దగ్గర ఉన్న పుట్టలో నేటికి భక్తులు పాలుపోయడం మనం ఇప్పటికీ కూడా చూడవచ్చు. ఈ స్వామివారు కొలిచే వారికి కొంగు బంగారు దైవం. సంతానం లేనివారు స్వామిని సేవించి సంతానం కలిగిన తరువాత మొక్కులు తీర్చుకుంటారు, పుట్టబూరులు పోస్తారు. వివాహం ఆలస్యమయ్యే యువతి యువకులు స్వామివారిని పూజించిన పిదప శీఘ్రంగా వివాహం జరిగి అనంతరం స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. ఈ స్వామిని నమ్మిన వారికి నమ్మినంత నిదర్శనం. ఉద్యోగాలు పొందినవారు, విదేశాల్లో స్థిరపడిన వారు, ఆర్థికంగా బలపడిన వారు, అనేక మంది భక్తులు స్వామివారికి భారీగా విరాళాలు సమర్పిస్తూ తమ భక్తిని చాటుకుంటారు. ప్రతి సంవత్సరం జరిగే షష్ఠి ఉత్సవాల్లో అఖండ అన్న సమారాధనలో వేలాదిగా భక్తులు పాల్గొంటారు. స్వామివారి గ్రామోత్సవం కన్నుల పండుగలాగా నిర్వహిస్తారు. ఉత్సవాల్లో ప్రధానమైనది ప్రభల ఊరేగింపు. చూడడానికి కన్నులు చాలవు. షష్ఠి ఉత్సవాలు 7 రోజుల పాటు నిర్వహిస్తారు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇంత ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ స్వామివారికి స్థిరాస్తులు ఏమీ లేకపోవటం అనేది గమనార్హం. కేవలం భక్తులు ఇచ్చే విరాళాలు, చందాలతో స్వామివారి అన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. 90 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని అందరూ దర్శించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య కృపకు పాత్రులు అవ్వాలని ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఓం శరవణ భవ.